నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. లైంగిక వేధింపుల చట్టాలపై మహిళా విద్యార్థినులు అవగాహన పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. హెచ్ఆర్ ఐఐటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆచరించే విధానంపై విద్యార్థులకు ఆమె వివరించారు. భయంతో ఉండకూడదని, ఇబ్బందులు ఉన్న సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. మహిళా కమిషన్ తరపున లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లైంగిక వేధింపులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గూర్చి అవగాహన చెందాలన్నారు. మహిళలు ఎక్కువ ఉన్న దగ్గర ఐసీసీ టీంలు తప్పనిసరిగా ఉండాలని, అంతర్గత సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. లైంగిక వేధింపుల చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన చేపడుతున్నట్లు చెప్పారు. ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టడానికి ఐసీసీ టీంలు ఉండాలని వివరించారు. ఐఐటిలో సుమారు 1200 మంది విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా చైర్మన్, హెచ్ఆర్ ఐఐటి ఛాన్సలర్ ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి, హెచ్ఆర్ ఐఐటి డైరెక్టర్ కె బాలాజీ, పరిపాలనా అధికారి డాక్టర్ రామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బట్ ఇంటర్నల్లీ ఏంటంటే చాలా చూస్తున్నాం. పాక్సోకి వచ్చేసరికి ఒక్కొక్కసారి కన్న తండ్రే కూతురు మీద ఇచ్చేయటం 4 గోడల్లో. ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏంటంటే ఇలాంటి టచింగ్స్ కానీ ఇవన్నీ కొంచెం జరుగుతున్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ హియర్, ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ అండ్ వీ రిసీవ్ కంప్లైంట్స్. సో మేమేమనుకున్నాం అంటే అవేర్నెస్ సెషన్స్ పాష్ యాక్ట్ మీద, ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ లైట్గా తీసుకుంటున్నారు. ఏదో యూజీసీ చెప్పిందనో, లేకపోతే నాక్ దానికో, లేకపోతే కలెక్టర్ అడుగుతారని చెప్పో, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఏదైతే ఈ పాష్ యాక్ట్ మీద రివ్యూ చేయాలో వాళ్ళ ఊరికే ఇంటర్నల్ కంప్లైంట్ అనేది పేపర్ మీద ఫామ్ చేసేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అసలు ఇన్యాక్టివ్గా ఉన్నాయి, దాన్ని రెన్యూ చేయటం కానీ ఏమీ కూడా చేయట్లేదు అనమాట. ఇలాంటప్పుడు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేది పని చేయకపోతే ఒక ఆడపిల్లకు కానీ, లేకపోతే ఒక చదువుకునే అమ్మాయికి కానీ, లేకపోతే స్టాఫ్కి కానీ, వర్క్ చేసే స్టాఫ్, అదే కాలేజెస్ అయితే, లేకపోతే వర్క్ ప్లేస్లో కానీ కమిటీసే లేనప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నాకు ఇష్యూ వచ్చింది, నేను ఎవరికి చెప్పాలంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి చెప్పాలి. కానీ ఒక కమిటీ ఉందనే కానీ, లేకపోతే దాంట్లో మెంబర్స్ అనేది ఎవరు కానీ, లేకపోతే అసలు ఐసీసీ అంటే ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి, ఇది ఎవరికి కూడా తెలియట్లేదు. స్టూడెంట్స్ కానివ్వండి, యాక్చువల్లీ స్టాఫ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరికి తెలియట్లా. సో దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ. అంటే నేను వచ్చిన దగ్గర నుంచి అయితే ఇది కొంచెం ఎక్కువ చూస్తున్నాం కాబట్టి కంప్లైంట్స్ మేము కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని పాష్ మీద బోత్ ఆర్గనైజ్ సెక్టర్లోనే ఇలా ఉంటే ఇంకా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎలా ఉంటుందో మనందరం ఊహించగలం. సో దీని మీద అవగాహన అనేది ఒక పెద్ద ఎత్తున క్రియేట్ చేయడానికి మేము స్టార్ట్ చేశాము. ఇది యాక్చువల్లీ లాస్ట్ వీక్ అనుకున్న ప్రోగ్రామ్, బట్ క్యాన్సిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. సో ఈరోజు పెట్టుకున్నాము, కానీ ఇట్ కోయిన్సైడెడ్ విత్ సమ్ న్యూస్ ఆర్టికల్ ఆల్సో ఏదైతే నిన్న పేపర్లో వచ్చిందో. సో ఇంకో ఇష్యూ ఏంటంటే జరుగుతున్నా కూడా చాలామంది క్వైట్గా ఉంటున్నారు. ఎక్కడనే కాదండి, పనిచేసే చోటైనా సరే, లేకపోతే చదువుకున్న చోటైనా సరే. ఎందుకంటే భయం, మేము వచ్చి బయటికి చెప్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారా, లేకపోతే మాకు న్యాయం జరుగుతుందా, లేకపోతే మమ్మల్ని ఫెయిల్ చేస్తారా, ప్రమోషన్ చేయరు, ఈ భయం అనేది ఉంటుంది. సో అదేంటంటే మనం ఈ సెషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయగలగాలి. మీరు చెప్పండి మీకేం ప్రాబ్లం ఉంటే, వీఆర్ దేర్. సమాజంలో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్న అరసవెల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు మండవల్లి రవి సేవలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావులు కొనియాడారు. నగరంలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో బుధవారం మండవల్లి రవి మాతృమూర్తి, మండవల్లి తాయారమ్మ 75వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మండవల్లి రవి ఎప్పుడూ ముందుంటాడని పేర్కొన్నారు. ఏ పని చెప్పినా కార్యదీక్షతో ఆ పనిని పూర్తి చేయడంలో రవి చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. తల్లిని స్మరించుకుంటూ తల్లి రుణం తీర్చుకునే విధంగా ఆమె పేరుతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. పదవులు అందరికీ వరించవని, పదవులు ఒక్కటే సంతృప్తి కాదు అని, ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా సంతృప్తినిస్తాయని రవి నిరూపిస్తున్నారని ధర్మాన చెప్పారు. ఇది ఎవరి చేతిలో ఉంది? మనం నిర్మాణం చేసుకోవడంలోనే ఉంది. సంతృప్తిగా జీవించాలంటే ఆ జీవించడానికి అవసరమైనటువంటి మార్పులు మన జీవన విధానంలోనూ, మన పద్ధతుల్లోనూ, మన వ్యవహారాల్లోనూ ఉండాలి. అది ఉంటే నీకు సంతృప్తి. అన్నిటికీ అందరికీ పదవులు రాకపోవచ్చు, ఎంతమందికి పదవులు వస్తాయి, పదవులు రాకపోవచ్చు. పదవులు ఒకటే సంతృప్తి ఇచ్చేవి కూడా కాదని మీకు మనం చూస్తాం. తీవ్రమైన అసంతృప్తి పదవులు వచ్చినప్పుడు కూడా పెరిగిపోతారు.
ఇలాంటి కార్యక్రమాలు జీవితాన్ని సంతృప్తి ఇచ్చేది ఆదర్శప్రాయమైనది, ఇతరులు కూడా ఆచరించాల్సింది. సమాజంలో ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆర్థికమైనటువంటి అసమానతలు ఉన్నాయి కదా, కొంతమంది సహాయం పొందితే కానీ జీవనం గడవనటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క చేస్తుంది. రెండో వైపు స్థితిమంతులైనటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏదో సందర్భంలో ఏదో సహాయం చేస్తుంటే సాటి సమాజం అలా నడుచుకుంటుంది. మార్గం కాకపోతే పరిష్కరించడం చేతనైతే ఇంకా చేయగలిసినటువంటి వాళ్ళు అది తీసుకెళ్ళడం చేస్తూ ఉంటాడని చెప్తారు. అదే చిన్న విషయం కాదు. అలాగే సమాజంలో మిగతా వాళ్ళు కూడా చేస్తుంటే ఆ సమాజం సంస్కారవంతమైన సమాజంగా రూపొందుతుందని సందర్భం మనం చేస్తూ రవికి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, అన్ని విధాల సంతృప్తికరమైన జీవితం గడపడానికి అన్ని వేల అండదండలు ఉండాలని కోరుతూ మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మా అభిమానం ఆప్యాయతలు అలాగే కొనసాగుతాయి. మనం ఎంత మన భగవంతుడు ఆశిస్తుంటే అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య కుటుంబాలు అందరితో మాకు సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఏర్పడడానికి కారణం రవి ఒక ప్రధానమైన కారణం. వాళ్ళందరినీ వారి ఫంక్షన్స్ కాడికి ఇన్వైట్ చేస్తున్నాం, పిలుస్తున్నాం, వాళ్ళతో కష్టపడి మాట్లాడడం, వాళ్ళ కుటుంబ వ్యవహారాలను మాట్లాడుతుండడం వల్ల ఆర్యవైశ్యతో చాలా సంబంధాలు నాకు పెరిగిపోయినాయి. వేదిక భాస్కర్ గారు ఇక్కడున్న పెద్దలందరూ కూడా అత్యంత సన్నిహితులు అయిపోయింది. ఇవన్నీ ఓట్లకు సంబంధించినవే కాదు. ఓట్లు ఇవన్నీ ఉంటున్నాం, ఒకసారి ఓడిపోయినాం, ఒకసారి ఓట్లకి సంబంధం లేదు. మానవ జీవనంలో సమాజంలో సేవలు ఎంతో సంతృప్తినిస్తాయని కృష్ణదాస్ పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. మండవల్లి రవి మాట్లాడుతూ తన తల్లి తనకు జీవితంలో ఎలా ఉండాలో నేర్పిందని, అందరికీ మంచి చేయాలని, ఇచ్చిన మాట తప్పకూడదని తనకు నేర్పిందన్నారు. కార్యక్రమంలో అందవరపు సంతోష్, ప్రసాద్, చలా శ్రీనివాస్, ఇప్పిలి శంకర్ శర్మ, టి కామేశ్వరి, సీర సత్యనారాయణ, శంకర్రావు, మండ నాగేశ్వరరావు, మండవల్లి రవి సతీమణి మీనా, కుమార్తె, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివారు గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకుర్మం పంచాయతీ పరిధి అయ్యవారిపేట, సీడిపేట, ఎస్సీ కాలనీ, సొంకరపాలెం, దువ్వుపేట గ్రామాల్లో ఎమ్మెల్యే శంకర్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన మేరకు కాలువలు, రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకునేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో సమస్యలను గ్రామస్తుల ద్వారా తెలుసుకుని పరిష్కారాలకు చర్యలు చేపట్టనున్నారు. కూటమి నాయకులు, శ్రీకుర్మం పంచాయతీ తెదేపా నాయకులు, గ్రామాల ప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాలను బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం,
వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. మత్తురహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర గొప్ప సామాజిక ఉద్యమమని ఆయన అభివర్ణించారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస పట్టణంలో ఈరోజు నిర్వహించిన అభ్యుదయం సైకిల్ యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మత్తు పదార్థాలు వ్యక్తి జీవితాన్నే కాదు, కుటుంబం, సమాజం భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. ప్రతి పౌరుడు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ఉందని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని కోన రవికుమార్ పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మత్తు వ్యతిరేక ఉద్యమం విస్తరించాలని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, జిల్లా తెదేపా అధ్యక్షుడు మొదలవలస రమేష్, డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ, జనసేన ఇన్ఛార్జ్ రామ్మోహన్, మార్క్ఫెడ్ డైరెక్టర్ అనపు రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడుపునున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జనవరి 9 నుండి 19 మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో ఇదివరకే అనేక దఫాలు ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్టు గుర్తు చేశారు. తాజాగా నవంబర్ 4వ తేదీన విశాఖలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో కూడా మరోసారి సమీక్ష చేసినట్టు తెలిపారు. డివిజన్లో జరిగే అభివృద్ధి పనులతో పాటు పండగ ప్రత్యేక సమయంలో ప్రత్యేక రైళ్ల గురించి ప్రముఖంగా చర్చించిన గుర్తు చేశారు. ఈ మేరకు బుధవారం రైల్వే శాఖ నుండి అధికారిక ప్రకటన జారీ కావడంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ 16 సర్వీసులలో అధిక భాగం ఉత్తరాంధ్రలో, అందులో సింహభాగం 8 రైళ్లు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం, ముగింపు అవ్వడం ఆనందంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకుని సుఖవంతమైన ప్రయాణాలకు సాగించాలని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. టెక్లే క్రీడాకారుల ఆశలు, ఆకాంక్షలు ఎట్టకేలకు ఫలించాయి. నియోజకవర్గ క్రీడాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో టెక్లే ఇండోర్ స్టేడియంకు 39 లక్షల రూపాయలు తొలి విడత మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో స్టేడియంకు మహర్దశ కల్పించేందుకు కార్యాచరణ మొదలైంది. ఏళ్లుగా నాణ్యమైన క్రీడా సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక క్రీడాకారుల్లో ఈ సమాచారంతో ఉత్సాహం, ఆనందం వెలువరిస్తున్నాయి. పనులు మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని సంకల్పించిన మంత్రి కృషితో ఇండోర్ స్టేడియం పనులకు నిధులు మంజూరయ్యాయి. మొదటి విడత కింద స్టేడియం అభివృద్ధి పనుల కోసం 39 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం పనులకు సంబంధించి 75 లక్షల రూపాయల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తొలి విడత నిధులతో త్వరలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించనున్నారు. అత్యాధునిక వసతులు కల్పించడం ద్వారా టెక్కలి ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వేదిక సిద్ధం కానుంది. క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారుల భవిష్యత్తు కోసం మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న ఈ కృషిని స్థానిక ప్రజలు, క్రీడా సంఘాలు ప్రశంసిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి, క్రీడాభివృద్ధికి ఎప్పటికప్పుడు నిధులు తీసుకురావడంలో ఆయన చూపిన నిబద్ధత అందరిలోనూ మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక పశుసంవర్ధక శాఖ సమావేశ మందిరంలో 43వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. పెన్షనర్ల సలహాలు, సూచనలు తీసుకుంటారని, పెన్షనర్ల సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పెన్షనర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో 6,000 పెన్షన్లు ఉన్నాయని, వారికి అవసరమైన స్థలాన్ని ఇప్పించాలని కోరారు. ప్రస్తుత భవనానికి, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. పలువురు సీనియర్ పెన్షనర్లకు సాల్వతో సత్కరించి అభినందించారు. పెన్షన్ల సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున పెన్షనర్లు పాల్గొన్నారు.
ప్రస్తుత సమాజంలో యువతను సామాన్యులను పీడిస్తున్న డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ గేమ్స్ వంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్జీఐకేటీ శ్రీకాకుళం డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం ఎచ్చర్ల, ఎస్ఎంపురం, ఎస్ఎస్ఆర్పురం, కేశవరావుపేట, బురిడి కంచరం గ్రామాల్లో ట్రిపుల్ జాతీయ సేవా పథకం యూనిట్లు 1, 2, 3, 5, 6 ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, బాల్యంలో క్రీడల ఆవశ్యకతను వివరిస్తూ సామాజిక సమస్యలపై చైతన్య ర్యాలీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ రవి, క్యాంపస్ 2 ఇన్ఛార్జ్ షాగర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దింటి ముకుందరావు, ఆయా యూనిట్ల ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వాలంటీర్లు పాల్గొని డిజిటల్ లిటరసీ, గ్రామ వికాసంపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాక్సింగ్ క్రీడలకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని గడిచిన 3 దశాబ్దాలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సిక్కలు జిల్లా బాక్సింగ్లో ప్రథమ స్థానం సంపాదిస్తూ వస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, శాసపు జోగినాయుడులు అన్నారు. రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ పోటీలు ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడలో జరిగాయి. ఈ మెన్ ఛాంపియన్షిప్ పోటీలో శ్రీకాకుళం జిల్లా రన్నర్ ఛాంపియన్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా విజేతలకు బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. వీటితో పాటు కోచ్లు ఎం ఉమామహేశ్వరరావు, రాజ్యవులను వాకర్స్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, శాసపు జోగినాయుడు, మెట్ట ధనంజయ భట్లు, గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, నాగేశ్వర ఈశ్వరరావులు దుస్తాలతో సత్కరించారు. రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ పోటీల్లో శ్రీకాకుళం నగరానికి చెందిన పి విశ్వేశ్వరరావు గోల్డ్ మెడల్ సాధించుకున్నారు. పి ప్రసాద్ సిల్వర్, జి జ్ఞానేశ్వరరావు సిల్వర్, కె హరీష్ కుమార్ సిల్వర్, ఎస్ యేసు సిల్వర్, బి మనోజ్ కుమార్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. ఈ నెల 18వ తేదీన పెన్షన్ జీపీఎఫ్ అదాలత్ను నిర్వహించనున్నట్లు ట్రెజరీ ఉప సంచాలకులు సిహెచ్ రవికుమార్ తెలిపారు. ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారిచే కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పెన్షన్ జీపీఎఫ్ అదాలత్ ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఉన్న డీడీఓలు హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ అదాలత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంటెంట్ జనరల్ జీపీఎఫ్కు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నచో పే అండ్ అకౌంటెంట్ జనరల్ విజయవాడకి నేరుగా తెలియజేసి తగు పరిష్కారం పొందవచ్చన్నారు. జిల్లాలో ఉన్న జిల్లా అధికారులందరూ డీడీఓలు కూడా హాజరు కావాల్సిందిగా ఆయన తెలిపారు. పెన్షన్ మంజూరు అథారిటీ వారు ముఖ్యంగా దీనిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు నీటితో ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడం వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కాని ఖచ్చితంగా చెయ్యి, వేగంగా చెయ్యి కాని జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.